హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం గురించి. ఒకవేళ గనక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం అనేది గనక ఏర్పాటైతే అప్పుడు భారత వ్యతిరేక శక్తులన్నీ ఒక చోటికి వచ్చేస్తే దానివల్ల ఇండియాకి నష్టం అనేది వాటిల్లుతుంది అన్నట్లుగా భారతదేశం ఆలోచిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇలా కశ్మీర్ అన్నటువంటిది మళ్ళీ వేర్పాటువాదుల యొక్క ఆ ఏర్పాటువాదుల యొక్క శక్తులకు నిలయంగా మారకముందే కేంద్రం తాలిబాన్లతో ఒప్పందం కుదుర్చుకోవాలి అన్నట్టుగా అంతర్జాతీయంగా ఉండే రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. తాలిబాన్లతో గనక సంప్రదింపులు జరపకపోతే ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశాలైనటువంటి భారత్తో పాటు పాకిస్తాన్, చైనా వీటికి కూడా తిరుగుబాటు శక్తుల నుంచి ఇబ్బందులు అనేవి తప్పవు అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే మనం చూస్తే ఇలా తాలిబాన్లకి చైనా, పాకిస్తాన్, ఇరాన్ ఇవి మద్దతుగా ఉంటాయి అన్నది పక్కన పెడితే ఆ దేశాలు తాలిబాన్లని ఇంకా అధికారికంగా గుర్తించలేదు. అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత వీళ్ళని తాలిబాన్ల యొక్క శక్తి అనేది క్రమంగా పెరిగింది. ఇది తిరుగుబాటు సమూహాలకు ధైర్యాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా శక్తివంతమైనటువంటి దేశాలతో చర్చించేలాగా వాళ్ళలో విశ్వాసాన్ని కూడా పెంపొందించింది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే మనం చూస్తే ఆఫ్ఘన్లోని బదఖ్షన్ ప్రావిన్స్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోని తూర్పు టర్కిస్తాన్ ఇస్లామిక్ ఉద్యమం చైనాకి బాగా హెడేక్గా మారింది. అయితే వాళ్ళు తాలిబాన్లతో కలిసి అమెరికా సంకీర్ణ దళాలకు వ్యతిరేకంగా పోరాడటం జరిగింది. చైనాలోని షిన్జియాంగ్ ప్రావిన్స్లో వీగర్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వీళ్ళు ఉద్యమిస్తూ ఉన్నారు. తాలిబాన్ల ప్రభుత్వాన్ని గనక గుర్తించకపోతే వాళ్ళ మద్దతుతో ఈటీఐఎం అనేది మరింత బలపడుతుంది అన్నట్లుగా చైనా ఆందోళన చెందుతోంది. ఇలా చైనాకి ఉంది. అలాగే మనం చూస్తూ ఉంటే కొన్నేళ్లుగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో కాశ్మీర్ ప్రాంత నాయకులు ఇంతకుముందు కంటే భిన్నంగా వేర్పాటువాదుల యొక్క భాషని గుర్తు తెచ్చేలాగా మాట్లాడుతూ ఉన్నారు. వేర్పాటువాదాన్ని సమర్థించేటటువంటి హురియత్కి ప్రాక్సీలుగా వీళ్ళు మారిపోతున్నారు. అలాగే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఏవైతే పరిస్థితులు నెలకొన్నాయో వాటిని వేర్పాటువాద శక్తులు తమకు అనుకూలంగా మార్చుకొని ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాశ్మీర్కి కనుక మకాం మారిస్తే అప్పుడు భారతదేశానికి భద్రతాపరమైనటువంటి సమస్యలు వస్తాయి. అలాగే మసూద్ అజార్ లాంటి వ్యక్తులు కాశ్మీర్ యువతను మరొకసారి ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఉగ్రవాద శక్తులకి కాశ్మీర్ నిలయంగా మారకముందే తాలిబాన్లతో చర్చలు జరిపి ప్రణాళికల్ని రూపొందించాలి అన్నట్టుగా ఈ రాజకీయ విశ్లేషకులు ఏదైతే సూచనల్ని ఇస్తూ ఉన్నారో అలాంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత తొలిసారిగా వాళ్ళతో భారత్ అధికారికంగా చర్చల్ని జరిపింది. ఖతార్లో భారత రాయబారి అయినటువంటి దీపక్ మిత్తల్ ఆయన, అలాగే తాలిబాన్ నేత అయినటువంటి షేర్ మహమ్మద్ అబ్బాస్ వీళ్ళు దోహా వేదికగా ఇటీవల భేటీ అవ్వటం జరిగింది. భారత్ మీద ఉగ్రవాద కార్యకలాపాలు సాగించే వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ మద్దతు ఇవ్వకూడదు అన్నట్టుగా ఇందులో తాలిబాన్లకు తేల్చి చెప్పటం జరిగిందనమాట. అయితే రెండింటి మధ్య భారత్తో మేము స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నాము అన్నట్టుగా తాలిబాన్ నేతలు కూడా చెప్పటం జరిగింది. అయితే తాలిబాన్లు కాశ్మీర్ వ్యవహారాల్లో తలదూర్చకుండా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవటం అన్నటువంటిది భారత విదేశాంగ విధాన నిపుణులు అలాగే సంధానకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క దౌత్యత్వం మీద ఆధారపడి ఉంది అన్నట్లుగా ఈ ఆర్టికల్ అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో బదఖ్షన్ ప్రావిన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, ఇదంతా ఆఫ్ఘనిస్తాన్. అయితే ఇందులో హెరాత్ ఇవన్నీ మనం చూసాం, అవునా? హెరాత్, నిమ్రుజ్ ప్రావిన్స్ అనేసి, కాందహార్ అనేది, జబోల్, గంజ్ని ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి రెడ్ కలర్లో ఉన్నటువంటిది, ఈ పైన ఉన్నటువంటిది బదఖ్షన్ ప్రావిన్స్ అన్నమాట. ఈ బదఖ్షన్ ప్రావిన్స్లోనే తూర్పు టర్కిస్తాన్ ఇస్లామిక్ ఉద్యమం అన్నటువంటిది నడుస్తోంది. ఇది చైనాకి చాలా పెద్ద హెడేక్గా ఉందన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భూగర్భ జలాలకి సంబంధించి ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి వివరాల ప్రకారం పంజాబ్లో దాదాపు 16 జిల్లాల పరిధిలో భూగర్భ జలాల్లో పరిమితికి మించినటువంటి స్థాయిలో యురేనియం, ఆర్సెనిక్, క్రోమియం, కాడ్మియం, సీసం ఇలాంటి భారలోహాలు ఉన్నాయి. హెవీ మెటల్స్ అంటామన్నమాట. ఈ హెవీ మెటల్స్ అనేవి ఉన్నాయి. పంజాబ్లోని మొత్తం 23 జిల్లాల్లో మాల్వా, అలాగే మాఘా, అలాగే దోబాలా వీటి పేరిట స్థూలంగా 3 ప్రాంతాలు అనేవి ఉన్నాయి. వీటిలో 14 జిల్లాలు ఉన్నటువంటి మాల్వా ప్రాంతం మాత్రం అతిపెద్దది.
అక్కడ ఉన్నటువంటి ఫరీద్కోట్ కావచ్చు, సంగ్రూర్ ఇలాంటి జిల్లాల్లో ఆర్సెనిక్ చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉంది. అలాగే బటిండా, ఫిరోజ్పూర్, ముక్తసర్ ఈ జిల్లాల్లో సీసం అనేది అధికంగా ఉంది. అలాగే ఫతేగఢ్ సాహిబ్, లూథియానా, పటియాలా ఇలాంటి జిల్లాల్లో కాడ్మియం అనేది ఎక్కువగా ఉంది. అలాగే బటిండా, మోగా, ఫరీద్కోట్, అలాగే ఫతేగఢ్ సాహిబ్ వీటన్నింటిలో యురేనియం కూడా అధిక మోతాదులో ఉంది అన్నట్లుగా గుర్తించటం జరిగింది. అలాగే దోబా మరియు మాగా ప్రాంతాలది కూడా ఇదే పరిస్థితి. మాగాల్లోని అమృత్సర్, అలాగే తరణ్, గుర్దాస్పూర్ ఇలాంటి జిల్లాల్లో భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ మోతాదు అనేది ఎక్కువగా ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 800 గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పంజాబ్లోని కొన్ని గ్రామాలు తప్ప దాదాపు అన్ని నగరాలు, పట్టణాలు ఇవన్నీ కూడా భూగర్భ జలాల మీదే ఆధారపడతాయి. బోర్ నుంచి వచ్చే నీటిని వాళ్ళు తాగుతారు. భారలోహాలతో విషపూరితమైనటువంటి ఈ నీళ్లు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది అన్నటువంటి ఆందోళన ప్రస్తుతం వ్యక్తమవుతూ ఉంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా త్వరలోనే పరిశోధనల్ని ప్రారంభించబోతున్నాము అన్నట్లుగా కేంద్రం చెప్పటం జరిగింది. అలాగే పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లోకి వచ్చేసరికి పాదరసం, సీసం, క్రోమియం, కాడ్మియం, సెలీనియం వీటి స్థాయి కూడా అధికంగా ఉండటంతో పాటు పరిమితిని కూడా దాటిపోయింది అన్నట్టుగా 2009లోని పరిశోధనల్లోనే వెల్లడైంది. అయినా కూడా సమస్య తీవ్రత మీద అక్కడి ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. వ్యవసాయంలో విస్తృతంగా ఎరువులు వాడటం, పురుగు మందులు వాడటం, దాని వ్యర్థాలు నీటిలో కలవటం వల్ల, అలాగే పారిశ్రామిక వ్యర్థ జలాలు కూడా ఇవన్నీ కలవటం వల్ల అక్కడి ప్రజారోగ్యం అనేది దెబ్బతింటుంది. అయితే ఆర్సెనిక్ కలిసినటువంటి నీటిని తాగటం వల్ల కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. అంటే ఇది ఒక స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది అన్నట్లుగా కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. అలాగే సీసం, యురేనియం, ఇతర భారలోహాల ప్రభావం కూడా మానవ శరీరం మీద తీవ్రంగా ఉంటుంది. పంజాబ్లో ముఖ్యంగా మాల్వా ప్రాంతంలోకి వచ్చేసరికి కొన్ని జిల్లాల్లో ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు అనేవి పెద్ద సంఖ్యలో నమోదవుతూ ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి అంశం మీద పంజాబ్ వాసుల్లో అవగాహన పెంపొందించేందుకోసం ప్రభుత్వం తగిన చర్యల్ని చేపట్టాలి. తాగునీటి అవసరాలను తీర్చేందుకు రక్షిత మంచినీటి పథకాల్ని అమలు చేయాలి. అలాగే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆవాస ప్రాంతాల్లో కూడా తాగునీటి వనరులకి సంబంధించి నాణ్యతాపరమైనటువంటి సమస్యలున్నాయి అన్నట్లుగా జలశక్తి శాఖ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదికలో తెలిసింది. ఇందులో భాగంగా అస్సాంలో కావచ్చు, ఇలా రాజస్థాన్లో కావచ్చు, ఇలా ఫ్లోరైడ్కి సంబంధించి ఆర్సెనిక్ కాలుష్యం ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. అయితే ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైనటువంటిది సురక్షితమైన తాగునీటిని అందించటం. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమస్యల విషయంలో ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకోవటం తప్ప ఈ సమస్య యొక్క శాశ్వత పరిష్కారాన్ని చూడటం లేదు. ఆ దిశగా కార్యాచరణను చేపడితే తప్ప ప్రజారోగ్యానికి రక్షణ లభించే అవకాశం లేదు అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి, భారలోహాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. హెవీ మెటల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆర్సెనిక్, లెడ్, మెర్కురీ, కాడ్మియం, క్రోమియం, థాలియం ఇలాంటివన్నింటినీ మనం భారలోహాలు లేదా హెవీ మెటల్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటాము. ఇందులో మెర్కురీ వల్ల వచ్చేటటువంటిది మినిమాటా డిసీజ్ అంటాము. అలాగే కాడ్మియం వల్ల ఏమొస్తుంది? ఇటాయ్ అన్నటువంటి డిసీజ్ వస్తుంది. లెడ్ వల్ల అనీమియా అనేది వస్తుంది. ఆర్సెనిక్ వల్ల బ్లాక్ ఫుట్ డిసీజ్ అన్నటువంటిది వస్తుంది. అలాగే కొన్ని నైట్రేట్స్ వల్ల బ్లూ బేబీ సిండ్రోమ్ ఇలాంటివి రావచ్చు అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంధన ధరల యొక్క పెంపు గురించి. ఇటీవల పెట్రోల్ ధరలు అలాగే గ్యాస్ ధరల యొక్క పెంపు అనేది జరుగుతోంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కూడా విపక్షాలు దీని మీద బాగా పట్టుపట్టాయన్నమాట. అంటే స్వతంత్ర భారతదేశంలో ఇంత భారీ స్థాయిలో ఇంధన ధరలు పెరగటం ఇదే మొదటిసారి అన్నట్లుగా చెప్పచ్చు. అయితే ఈ పెరుగుదలకు కూడా కొన్ని కారణాలున్నాయి. ఒకటొచ్చేసి మన దేశానికి చమురు యొక్క ఉత్పత్తిలో స్వయం సమృద్ధి అనేది లేకపోవటం. అలాగే మన యొక్క వినియోగంలో సుమారు 85% ప్రతి సంవత్సరం ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాము. ప్రపంచ దేశాల్లో కేవలం 20 దేశాలు మాత్రమే తమ యొక్క మిగులు ముడి చమురును ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నాయి. ఈ దేశాలన్నీ ఏకమై ప్రపంచ మార్కెట్లో తమకిష్టం వచ్చినప్పుడల్లా ధరలు పెంచుతూ పోతూ ఉంటాయి. అయితే భారత్కి మరొక ప్రత్యామ్నాయం అన్నది లేకపోవడంతో దిగుమతుల మీదే అధికంగా ఆధారపడాల్సి వచ్చింది. అలాగే భారతదేశం అన్నటువంటిది ప్రపంచ దేశాల్లో చైనా తర్వాత అతిపెద్ద 2వ చమురు దిగుమతి దేశం. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో కూడా ముడి చమురు ధర అనేటటువంటిది చాలా పెరిగింది. ఇది మొదటి కారణంగా మనం చెప్పుకుంటే, ఇక రెండవది వచ్చేసరికి
2010లో పెట్రోల్ పైన, 2014లో డీజిల్ పైన అప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి నియంత్రణని కేంద్రం తీసేయటం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర అనేది తగ్గినప్పుడల్లా కూడా ఈ ప్రయోజనాన్ని వినియోగదారుడికి దక్కనీయకుండా ఆన్లైన్ కంపెనీలే ఆ ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నాయి. భారత్ ముడి చమురు దిగుమతులకి ధరని డాలర్ రూపంలో చెల్లించాల్సి రావటం అన్నటువంటిది పెట్రోల్ ధరల యొక్క పెరుగుదలకి ఇంకో కారణంగా మనం చెప్పచ్చు. అంటే లాస్ట్ ఇయర్ అంతర్జాతీయ మార్కెట్లోని డాలర్తో రూపాయి మారకం విలువ 1.75% తగ్గిపోయింది. దీనివల్ల పెరిగే భారం కూడా వినియోగదారుడి మీదే పడుతోంది. అలాగే ముడి చమురు యొక్క శుద్ధి, పంపిణీ ప్రక్రియ, వీటి యొక్క వ్యయాలు కూడా భారీగా పెరుగుతూ ఉన్నాయి. దీనిని కూడా మనం ఇంకో కారణంగా చెప్పచ్చు. వీటిని కూడా కొనుగోలుదారుడే భరిస్తూ ఉన్నారు. ఇక చివరి కారణంగా మనం ఎక్సైజ్ సుంకాల యొక్క పెరుగుదల గురించి చెప్పచ్చు. ఈ సుంకాలు 2014 నుంచి చూస్తే, మనం 2014 నుంచి 2021 వరకు చూసుకుంటే పెట్రోల్ మీద దాదాపు 350%, డీజిల్ మీద 896% చొప్పున పెరిగాయి. అంటే 2014లోకి వచ్చేసరికి లీటర్ పెట్రోల్ మీద 9.48గా కేంద్ర సుంకం ఉంటే ప్రస్తుతం అది 32 రూపాయలకు చేరుకుంది. డీజిల్ మీద 3.56 సుంకం ఉంటే అది ఇప్పుడు 31.83కు పెరిగాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు అదనంగా పెంచకపోయినా కూడా పెరుగుతున్నటువంటి కేంద్ర సుంకాల వల్ల భారీగా లబ్ధి పొందుతూ ఉన్నాయి. అంటే ఏంటి? ఇప్పుడు కేంద్ర పన్నుల వాటా అన్నటువంటిది లీటర్ పెట్రోల్ ధరలో 39%, డీజిల్ ధరలో 42% ఇలా ఆక్రమించాయనుకోండి. రాష్ట్రాల పన్నుల్ని కూడా పరిగణలోకి తీసుకుంటే లీటర్కి కొనుగోలుదారుడు చెల్లిస్తున్నటువంటి ధరలో పన్నులు రెండొంతుల మేర ఉన్నాయి. అలాగే 2019-20లో కేవలం పెట్రోల్, డీజిల్ మీదనే కేంద్ర ఎక్సైజ్ ఆదాయం 1.78 లక్షల కోట్లుగా ఉంది. భారత్లో ఉన్నంత అధిక స్థాయిలో ఇంధన ధరలు ప్రపంచంలో ఏ దేశాల్లోనూ లేవు. మన పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక వీటిలో కూడా పెట్రోల్ ధరలు మనకంటే చాలా తక్కువగా ఉన్నాయి. కరోనాతో అన్ని రంగాలు కుదేలైపోయి ప్రజల యొక్క ఆదాయ స్థాయిలు పడిపోయినా కూడా కేంద్రం మాత్రం పెట్రోల్ ధరల యొక్క భారాన్ని పెంచుతోందో కానీ తగ్గించట్లేదు. అలాగే ఇంకొక వైపున మనం చూస్తే గ్యాస్ సిలిండర్ ధర అనేది పెరుగుతోంది. ఇటీవల 15 రూపాయలు, 25 రూపాయలు ఇలా పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. ఈ లెక్కను చూసుకుంటే డొమెస్టిక్గా ఏదైతే మనము ఇదిగో ఇక్కడ చెప్తున్నాం కదా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేసి, దీనికి సంబంధించి ఈ పథకాన్ని అమలు చేయాలి అన్నా ఒకసారి గ్యాస్ సిలిండర్ ఓకే వాడతారు, రెండోసారి తీసుకున్నప్పుడు ఏంటి ఇంత ధరలు పెట్టడం కన్నా కట్టెలు తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టేసుకొని అది చేసుకోవటమే బెస్ట్ కదా అన్నటువంటి ఆలోచన రాకమానదు. కాబట్టి ఏదైతే అత్యవసరం, ఇది తప్పనిసరిగా చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు దానిని సాధించాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం గురించి వివరించండి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన దీనిని దేనికోసం తీసుకొచ్చారు, అసలు ఎప్పుడు లాంచ్ చేశారు దీనిని? 2016వ సంవత్సరం మే 1వ తేదీన మన ప్రధాని నరేంద్ర మోదీ దీనిని లాంచ్ చేయటం జరిగింది. అప్పుడు బిలో పావర్టీ లైన్ కింద, అంటే బీపీఎల్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎల్పీజీ కనెక్షన్స్ని అందించాలి. అప్పట్లో అంటే 2016లో దీన్ని తీసుకొచ్చినప్పుడు 50 మిలియన్ ఎల్పీజీ కనెక్షన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ఉమెన్ యొక్క హెల్త్ని కాపాడాలి, వాళ్ళకి ఏవైతే కట్టెల పొయ్యిలో చేస్తూ ఉంటారో దాని నుంచి ఈ గ్యాస్ స్టవ్కి ట్రాన్స్ఫార్మ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో, అంటే క్లీన్ ఫ్యూయల్ వల్ల బెటర్ లైఫ్ అందుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అన్నటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దక్షిణాఫ్రికాలో బయటపడినటువంటి కొత్త రకం కరోనా వేరియంట్ C.1.2. ఇది ప్రస్తుతం దాని ఉత్పరివర్తన రేటు అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇది మరింత ప్రమాదకరంగా ఉండొచ్చు అన్నట్లుగా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ C.1.2 అన్నటువంటిది ఒక వైరస్ కాదు, జన్యుపరంగా సారూప్యతలున్నటువంటి కొన్ని వైరస్ల సమూహం. ఇది చాలా తక్కువ వ్యవధిలోనే ఎక్కువ ఉత్పరివర్తనలకు లోనైంది. అంటే విడివిడిగా చూస్తే ఇందులో ఆందోళనకరమైన చాలా మార్పులు ఉన్నాయి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఒక సమూహంలా పనిచేస్తుందా లేదా అన్నటువంటి దాని మీద మాత్రం స్పష్టత లేదు. అయితే మానవుల్లో ఎలాంటి ప్రభావం ఇది చూపిస్తుంది అన్నటువంటి దాని మీద ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది. అయితే C.1.2కి లాంబ్డా వేరియంట్తో జన్యుపరంగా దగ్గరి పోలికలు అనేవి ఉన్నాయి. కొత్త వేరియంట్ మీద ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి, C.1.2 కరోనా వేరియంట్ మొదటిసారిగా ఎక్కడ కనపడింది? ఎక్కడ? దక్షిణాఫ్రికాలో దీనిని గుర్తించారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవ పంచాయతీల ప్రోత్సాహకాలను పెంచుతూ ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేయటం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన ఇక్కడ చూడండి. గ్రామ పంచాయతీల ఏకగ్రీవ ఎన్నికల కోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలను పెంచడం జరిగింది. వీటిని పార్టీ రహితం అన్నట్టుగా చెప్పటం జరిగింది. గ్రామాల్ని ఏకగ్రీవం చేసుకోవటం, అభివృద్ధికి సోపానాలు వేసుకుని కలిసిమెలిసి ఒకే మాట మీద నిలబడదామన్నట్లుగా అప్పట్లో ప్రకటించడం జరిగింది. దాని ఫలితంగానే మొత్తం 13,371 గ్రామ పంచాయతీలకి 2,199 ఏకగ్రీవమయ్యాయి. ప్రభుత్వ జీవో ప్రకారం వీటికి మొత్తం 125 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించాలి. అయినా ఎన్నికల ప్రక్రియ ముగిసి ఇప్పటికి 6 నెలలైనా కూడా ఇప్పటికీ ప్రోత్సాహకాల ఊసులేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. క్వశ్చన్ చూడండి. పంచాయతీ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకి ఎంత ప్రోత్సాహకాల్ని ప్రకటించింది? ఇక్కడ చూడండి. పంచాయతీ ఎన్నికల సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ప్రోత్సాహకాల లిస్ట్ అన్నటువంటిది ఇక్కడ ఉంది. దానికి సంబంధించి 2,000 వరకు జనాభా ఉంటే 5 లక్షల రూపాయలు, 2,000 నుంచి 5,000 లోపు జనాభా ఉంటే 10 లక్షలు, 5,000 నుంచి 10,000 లోపు జనాభా ఉంటే 15 లక్షలు, 10,000 కన్నా ఎక్కువ జనాభా ఉండే వాటికి 20 లక్షల రూపాయల ప్రోత్సాహకాల్ని ప్రకటించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థల కార్యాలయాలు, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు వీళ్ళందరికీ కూడా 2023 డిసెంబర్ నాటికి స్మార్ట్ మీటర్లు, అది కూడా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలి అన్నట్టుగా కేంద్రం రాష్ట్ర విద్యుత్ సంస్థల్ని ఆదేశించటం జరిగింది. ఇందులో నిర్దేశిత కాల వ్యవధిని పేర్కొంటూ ఉత్తర్వులను పంపించింది. దీని ప్రకారం వచ్చే 3 ఏళ్లలో ఏపీ రాష్ట్రంలోని వినియోగదారులందరికీ కూడా స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియని పూర్తి చేయాలి అన్నట్టుగా స్పష్టం చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వాణిజ్య వినియోగదారులు, ప్రభుత్వ విభాగాలు మొదలగు వాటిలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఎప్పటికల్లా ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఎప్పటికీ 2023 డిసెంబర్ నాటికి మొదటి దశ పనుల్ని పూర్తి చేయాలి అన్నట్లుగా ఆదేశించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో గురించి. ఆల్ టైమ్ అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఆటగాడిగా ఈయన అవతరించారు. ప్రపంచ కప్ అర్హత రౌండ్ మ్యాచ్లో ఐర్లాండ్ మీద 2 గోల్స్ చేసినటువంటి ఈయన మొత్తం 111 గోల్స్తో ఇరాన్ మాజీ ఆటగాడైనటువంటి అలీ దేయి ఈయనని వెనక్కి నెట్టడం జరిగింది. ఈ మ్యాచ్లో పోర్చుగల్ 2-1 తేడాతో విజయం సాధించింది. అయితే యూరో కప్ సందర్భంగా అలీ రికార్డ్ని సమం చేసినటువంటి రొనాల్డో ఇప్పుడు ఆయనని మించి అత్యధిక అంతర్జాతీయ గోల్స్తో రికార్డుని సృష్టించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఫుట్బాల్ ఆటగాడిగా ఎవరు నిలిచారు? క్రిస్టియానో రొనాల్డో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశవ్యాప్తంగా కూడా ఆగస్టులో నిరుద్యోగం అనేది పెరిగిపోయింది. సంఘటిత, అసంఘటిత రంగాలు రెండింటిలో, అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్ అలాగే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ రెండింటిలో కలిపి ఆగస్టు 1 నెలలోనే దాదాపు 16 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఫలితంగా నిరుద్యోగ శాతం అన్నటువంటిది 8.2కు చేరింది. ఆగస్టులోకి వచ్చేసరికి పట్టణ ప్రాంతాల్లో అయితే 9.8%, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 7.4% మేర నిరుద్యోగిత అనేది నమోదైంది అన్నట్లుగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అన్నటువంటిది విడుదల చేసిన లెక్కలు చెప్తూ ఉన్నాయి. గత నెలలో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి 6.5% నమోదైంది. తెలంగాణలో 4.7% నిరుద్యోగిత అనేది నమోదైంది. ఇక్కడ చూస్తే నిరుద్యోగిత అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానంలో హర్యానా, 2వ స్థానంలో రాజస్థాన్, 3వ స్థానంలో త్రిపుర ఉన్నాయి. అలాగే తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మేఘాలయ అన్నటువంటిది కేవలం 0.6% మాత్రమే ఉంది. దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత గుజరాత్, ఇలా నిరుద్యోగిత తక్కువగా ఉన్నటువంటి 3 రాష్ట్రాలు ఇవి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన దేశంలో నిరుద్యోగిత ఎంత శాతం పెరిగింది? 8.2%కి చేరుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ది టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకటించేటటువంటి ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్లో బెంగళూరుకి చెందినటువంటి భారతీయ విజ్ఞాన సంస్థ IISc బెంగళూరు అన్నటువంటిది, అంటే ప్రపంచ ర్యాంకింగ్ జాబితాలో 301 నుంచి 350 మధ్య ఇది చోటు దక్కించుకుంది. అయితే భారతీయ వర్సిటీల్లో మాత్రం ఇది తొలి స్థానంలో నిలిచింది. వరుసగా 3 ఏళ్లుగా ఈ జాబితాలో దేశంలోనే అగ్రగామిగా ఇది నిలుస్తూ వస్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ది టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకటించే ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్లో దేశంలో తొలి స్థానాన్ని సాధించిన వర్సిటీ ఏది?
ఏది ఐఐఎస్సి బెంగళూరు అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పశువుల్ని పెంచేటటువంటి రైతులకి చేదోడుగా ఉండేందుకు ఈ గోపాల అన్నటువంటి ఒక యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రూపొందించినటువంటి ఈ యాప్ని ప్రతి పాడి రైతు కూడా ఉపయోగించుకుంటే సత్ఫలితాలు సాధించవచ్చు అన్నట్టుగా ఆ సంస్థ చెప్పటం జరిగింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఈ యాప్ని అభివృద్ధి చేయటం జరిగింది. ఇందులో రియల్ టైం సమాచారాన్ని అందించటం, మేలైనటువంటి పాల దిగుబడి సాధించే లక్ష్యంగా ఈ యాప్ని రూపొందించారు. ఇందులో పాడి రైతులకి సాంకేతిక సలహాల్ని, ఇతర సహాయ సహకారాల్ని అందించటం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈ గోపాల యాప్ని ఏ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది? జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వినియోగదారుల సమాచారాన్ని పరస్పరం పంచుకునేందుకు డేటా షేరింగ్ సిస్టమ్కి ఆమోద ముద్ర వేయటం జరిగింది. దీంతో పెట్టుబడులు, రుణాలు వీటి విషయంలో వినియోగదారులకు చెందినటువంటి ఆర్థిక సమాచారం అత్యంత సులువుగా సంబంధిత సంస్థలకి చేరుతుంది. అది కూడా వినియోగదారుల యొక్క అనుమతితోనే అన్నమాట. అయితే ఇందులో భాగంగా బ్యాంకులు, పింఛన్ ఫండ్లు, పన్ను యంత్రాంగం, బీమా కంపెనీలు, ఇతర ఆర్థిక కంపెనీలు కలిసి వినియోగదారు యొక్క సమాచారాన్ని పంచుకోవటానికి నియంత్రణ సంస్థలు అనుమతిచ్చాయి. ఏంటి దీనివల్ల ఉపయోగం? ఈ వ్యవస్థ వల్ల కంపెనీలు భారీ స్థాయిలో ఉన్నటువంటి సమాచారాన్ని కేవలం సెకండ్ల వ్యవధిలోనే పొందొచ్చు. దానివల్ల ఏదైనా చిన్న వ్యాపారానికి ఉన్నటువంటి ఆ హిస్టరీ మొత్తం తెలుసుకోవటం, లేదంటే ఒక వ్యక్తికి ఎలాంటి బీమా ఉత్పత్తిని సిఫార్సు చేయాలో చెప్పటం, లేదా ఒక కుటుంబానికి సరిపోయే బీమా పాలసీని సూచించటం, ఇలాంటివన్నీ కూడా అత్యంత సులువుగా చేయొచ్చు. దీనికోసమే అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్ అన్నటువంటి దాన్ని ఆవిష్కరించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ని ఆర్బీఐ ఎప్పుడు ప్రకటించింది? 2016వ సంవత్సరంలోనే ఈ ఫ్రేమ్వర్క్ని ప్రకటించినా కూడా దీనికి సంబంధించినటువంటి అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్ని అధికారికంగా ఇప్పుడు ఆవిష్కరించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈవీ పాలసీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ వాహన విధానం అన్నటువంటిది. దీనికి మంచి ఆదరణ లభిస్తోంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీంతో అంటే తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఎలక్ట్రిక్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ ఏదైతే ఉందో 2020-30కి సంబంధించి తీసుకొచ్చిన ఈ పాలసీలో భాగంగా ఎలక్ట్రానిక్ వాహనాలకి రిజిస్ట్రేషన్ ఫీజుని, అలాగే రోడ్ ట్యాక్స్ని పూర్తిగా రద్దు చేయటం జరిగింది. దీనివల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క కొనుగోలు అనేవి పెరుగుతున్నాయి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 4568 ఎలక్ట్రానిక్ వాహనాలని అమ్మితే ఇందులో భాగంగా 3500 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇప్పటి వరకు 19.93 కోట్లు అంటే దాదాపు 20 కోట్ల రూపాయల పన్నుల్ని మినహాయింపు ఇచ్చాము. అయితే ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల యొక్క వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాము అన్నట్లుగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తెలంగాణ ఏ పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకి రిజిస్ట్రేషన్ ఫీజుని, రోడ్ ట్యాక్స్ని పూర్తిగా రద్దు చేసింది? ఏ పాలసీలో భాగంగా? ఎలక్ట్రిక్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీలో భాగంగా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జార్ఖండ్లోని హజారీబాగ్కి చెందినటువంటి ఆకాంక్ష కుమారి. ఈమె దేశంలోని తొలి అండర్ గ్రౌండ్ మహిళా మైనింగ్ ఇంజనీర్గా రికార్డుకెక్కటం జరిగింది. ఈమె బిర్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మైనింగ్ ఇంజనీరింగ్ పట్టాని సంపాదించి ఆ తర్వాత రాజస్థాన్లోని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, జార్ఖండ్ చురీలోని సెంట్రల్ కోల్ఫీల్డ్ లిమిటెడ్లో సేవలు అందించడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేశంలోని తొలి మహిళా మైనింగ్ ఇంజనీర్గా ఘనత సాధించింది ఎవరు? ఆకాంక్ష కుమారి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని సరిహద్దుల్లో భద్రతని కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నటువంటి వాహనాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే పంజాబ్లో ఉన్నటువంటి అటారీ సరిహద్దులో దేశంలోనే తొలిసారిగా రేడియేషన్ డిటెక్షన్ ఎక్విప్మెంట్ స్కానర్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ట్రక్కులు, లారీలు ఇలాంటి వాహనాల్లో ఆయుధాలు, అలాగే మందుగుండు సామాగ్రి, రేడియో ధార్మిక పదార్థాలు ఇలాంటి వాటిని ఎక్స్రే కిరణాల సహాయంతో ఈ స్కానర్ అనేది పసిగడుతుంది. భారత్, పాకిస్తాన్ మధ్య వాణిజ్య కార్యకలాపాలు కొన్నాళ్ళుగా నిలిచిపోయినటువంటి సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ ట్రక్కులు, లారీలు ఇవన్నీ కూడా పాకిస్తాన్ మీదుగా అటారీ సరిహద్దు నుంచి మన దేశంలోనికి ప్రయాణిస్తూ ఉన్నాయి.
సగటున రోజుకు 30 ట్రక్కుల్లో ఫలాలు, ఇతర పండ్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి చేరుకుంటున్నాయి. అలాంటి వీటన్నింటినీ కూడా ఈ రేడియేషన్ డిటెక్షన్ ఎక్విప్మెంట్ సహాయంతో స్కాన్ చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఇంకొక 7 సరిహద్దు కేంద్రాల్లోనూ ఈ స్కానర్ని మోహరించబోతున్నారు. క్వశ్చన్ చూడండి, దేశంలోనే తొలిసారిగా రేడియేషన్ డిటెక్షన్ ఎక్విప్మెంట్ స్కానర్ని ఎక్కడ మోహరించారు? పంజాబ్లోని అటారీ సరిహద్దుల్లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ నవోదయం పథకానికి సంబంధించి. ఇందులో భాగంగా మొత్తం 1,08,292 ఎంఎస్ఎంఈల బ్యాంకు ఖాతాలకు చెందినటువంటి సుమారు 3,236 కోట్ల రూపాయల రుణాల్ని రీషెడ్యూల్ చేయటం జరిగింది. అలాగే ఈ పథకం కింద మొత్తం 1,124 కోట్ల రూపాయల ప్రోత్సాహకాల్ని విడుదల చేయబోతున్నారు. ఇందులో ఎంఎస్ఎంఈలకి 440 కోట్లు, టెక్స్టైల్ స్పిన్నింగ్ మిల్స్కి 684 కోట్లని, ఇప్పటి వరకు కూడా ఈ రంగాలకి మొత్తం 2,086 కోట్ల రూపాయలని అందించాము అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. పారిశ్రామిక రంగానికి సంబంధించి జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం అనేసి, ఇది మాత్రమే కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేయటం, వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ని ఏర్పాటు చేయటం, ఈ వైఎస్ఆర్ నవోదయం పథకం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వైఎస్ఆర్ నవోదయం పథకం దేనికి సంబంధించినది? దేనికోసం తీసుకొచ్చారు? ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో, వాటి యొక్క నీడ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ఫుల్ఫిల్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది ఫినాన్షియల్ రిలీఫ్ని ఇవ్వటం కోసం, బ్యాంక్ లోన్స్ని రీస్ట్రక్చర్ చేయటం కోసం ఈ వైఎస్ఆర్ నవోదయం అన్నటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాతావరణ మార్పులకి సంబంధించి. ఈ వాతావరణ మార్పుల వల్ల ఏవైతే ప్రస్తుతం ప్రతికూల ప్రభావాలు కనబడుతూ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కార్చిచ్చు కావచ్చు, వరదలు కావచ్చు, రీసెంట్గా అమెరికాలో వచ్చినటువంటి తుఫాన్ ఇడా ఏదైతే ఉందో, హరికేన్ ఇడా ఏదైతే ఉందో, ఇలా వాతావరణ మార్పు అనేది అందరి సమస్య కాబట్టి అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఆర్థికంగానూ సాంకేతికంగానూ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతోనూ అలాగే అభివృద్ధి చెందని దేశాలకు కూడా సహకారం అందించాలి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ వాతావరణ అత్యయిక స్థితిని ప్రకటించాలి, భూతాపాన్ని తగ్గించే విధంగా ఉపశమన చర్యల్ని తీసుకోవాలి, అలాగే వాతావరణ బడ్జెట్ని రూపొందించుకుని ముందుకెళ్ళాలి. కోపెన్హాగన్ సదస్సు ఎప్పుడు జరిగింది? 2009వ సంవత్సరంలో జరిగినటువంటి కోపెన్హాగన్ సదస్సులో అంగీకరించినట్టుగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ప్రతి సంవత్సరం $100 బిలియన్ ఆర్థిక సహాయాన్ని అందించాలి. అలాగే కర్బన ఉద్గారాల్ని అదుపు చేసేటటువంటి అభివృద్ధి నమూనా సాంకేతికని అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందని దేశాలకి బదిలించాలి. అలాగే ఇటీవల జరిగినటువంటి G7 సదస్సు ఏదైతే ఉందో ఇందులో కూడా ఇది చర్చకొచ్చింది. G20 దేశాలు ఇంకా కొన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాలు తమ యొక్క బాధ్యతను నిర్వర్తించటంలో విఫలమవుతూ ఉన్నాయి. అంటే చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు అంటాం కదా, అలా అన్నమాట. కానీ ప్రస్తుతం ఈ వాతావరణ మార్పు ఏదైతే ఉందో అది అందరి సమస్య కాబట్టి వచ్చే నవంబర్లో స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగేటటువంటి COP26 సదస్సు నాటికి ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాలతో ముందుకు రావాలి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సమావేశం COP26 ఎక్కడ జరగబోతోంది? గ్లాస్గో అన్నటువంటిది స్కాట్లాండ్లో ఉందన్నమాట. COP26 అన్నటువంటిది గ్లాస్గోలో జరగబోతోంది. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి, మొదటి డోసులో 100% కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? హిమాచల్ ప్రదేశ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.